మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన మట్టిలో మాణిక్య లాంటి కళాకారులని పరిచయం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో శ్రీ వంకాయల మారుతి ప్రసాద్ గారి నివాసం నందు చాలామంది చేరవచ్చినటువంటి కళాకారులందరినీ కూడా కళాభిషేకం ద్వారా పరిచయం చేస్తున్నాం. మరి ఈ కళాభిషేకంలో మన ముందున్నటువంటి ప్రముఖ కళాకారుడు, ఎన్నో నాటక ప్రదర్శన చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మన ముందున్నారు. మీరందరూ కూడా ఈ కళాకారుల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని అడ్రస్ చెప్పి సార్ మళ్ళా మనం ప్రార్థనా గీతాన్ని మొదలు పెడదాం సార్. అలాగే సార్. నా పేరు మహంతి సత్యనాయుడు సార్. మహంతి సత్యనాయుడు. మహంతి సత్యనాయుడు. ఓకే సార్. మీ అమ్మ నాన్న పేరు? మా అమ్మ పేరు మహాలక్ష్మి, మా నాన్నగారి పేరు పాపినాయుడు. అవును సార్. ఏ ఊరు సార్? మాది విజయనగరం జిల్లా గరివిడి మండలం సార్, అర్తమూరు గ్రామం సార్. అర్తమూరు గ్రామం. అవును సార్. ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉన్నారా? నేను ఉండేది మటు విశాఖపట్నం అయ్యప్పనారు సార్. మరి నాకు మారుతి ప్రసాద్ సార్ సన్మానం చేసినప్పుడు కళాభారతిలో సార్ మీరు కార్డ్సీన్ వేశారు. అవును సార్, కార్డ్సీన్. ఆ రోజు కొంచెం బిజీగా ఉండటం వల్ల మీ సీన్ నేను షూట్ చేయలేకపోయినాను సార్. ఈరోజు మీ ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం మాకు కలిగింది. థ్యాంక్ యూ సార్. అది కూడా మారుతి ప్రసాద్ సార్ సారథ్యంలో సార్. మరి సార్ మీరు అనంతపూర్ నుంచి అంత దూరం నుండి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. అలాగే సార్. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన మహర్షి
సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మమ్మల్ని ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్లారు సార్. చాలా సంతోషం. మరి మీ రంగస్థల ప్రస్థానం ఎలా మొదలైందంట? నా రంగస్థలం ప్రస్థానం అంటే సార్, నేను 10th క్లాసు 1981లో పాస్ అయ్యాను సార్. పాస్ అయ్యి నేను చదువుతుండ కూడా మా రామాలయంలో భజన చేసేవాళ్ళం. భజన చేస్తుంటే అలా చేస్తా మాకేమైందంటే అందరం మా ఊరే, మా గ్రామంలోనే మనకు అన్ని పాటలు పాడడం వచ్చు, అన్నీ వచ్చు కదా అనేసి ఉద్దేశం మీద ఓ బుర్రకథ తీసాం సార్. ఫస్ట్ మా ఊర్లో బుర్రకథలో బాలనాం బుర్రకథ తీసాం. నేను అందులో సెంటర్ పాడేవాడిని. కుక్కరి శ్రీరామనాయుడు గారు అని ఆయన హాస్యం చెప్పేవారు. మరి హార్మిస్టరు కె సింహాచలం, డోలకిస్టు పతివాడ అబద్ధం, మొత్తం అంతా టీం అంతా మా ఊరిదే. అలాగే కొన్నాళ్ళు 2 సంవత్సరాల మటుకు బుర్రకథలు ఆడాం సార్. 82, 83, 84 3 సంవత్సరాలు ఆడాం సార్. 3 సంవత్సరాలు 300 బుర్రకథలు ఆడి ఉంటాం. తర్వాత 85లో నేను విశాఖపట్నం రావడం జరిగింది. 85లో వచ్చి డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్. అప్పటి నుంచి నాకు వృత్తి అయితే డ్రైవింగ్. లేదు సార్, ప్రైవేట్ కావేరీ ట్రావెల్స్ ఫస్ట్ డ్రైవర్ నేను. అవును సార్. మరి ఆ తర్వాత రంగస్థలంలో 85లో విశాఖపట్నం వచ్చాను సార్. నేను ఇక్కడ కూడా అప్పటికే బుర్రకథల పరిస్థితి నాకు నచ్చపోవడం వల్ల 90లో నేను పౌరాణిక నాటకంలో ప్రవేశించాను సార్. నేను ఎవరు సార్ మీ తొలి గురువులు? మా తొలి గురువు సార్ కోడూరు సత్యనారాయణ గారు సార్. కోడూరు సత్యనారాయణ కోడూరు సత్యనారాయణ గారు సార్. మన లక్ష్మణరావు అండర్లో గైవోపాక్షంలో గైడ్ కూడా నేర్చుకున్నాను అప్పుడు. ఇప్పుడు అలాగా మా సొంత ఆర్మిస్ట్ అనుకోండి. ఆ రోజుల్లో 90లో గైవోపాక్షంలో గైడ్ వేషం నేర్పించాడు అమ్మి గారు. వెంకటేశ్వరరావు గారు, కురు సత్యనారాయణ గారు, కావల రాజు గారితో, మళ్ళీ కోటీశ్వరరావు, వీళ్ళందరితో నేను గైడ్ ఆడాను సార్. పెద్ద కాంబినేషన్లో ఆడాను. తర్వాత ఏంటంటే హరిశ్చంద్రకి వచ్చేటప్పటికి మన స్వర్గీయస్తులు రామచంద్ర నాయుడు గారు ఉన్నారు కదా, పగాత రామచంద్ర నాయుడు గారు, ఆయనతో కనీసం 100 నాటకాలు ఫస్ట్ హరిశ్చంద్ర ఆడాను. అది సార్. ఆయన విశ్వామిత్రుడు, నేను హరిశ్చంద్రుడు. మరి మిగతా కాంబినేషను కిలారి లక్ష్మి, మరి అందరు సీనియర్లు, ముల్కారెడ్డి గారు, మళ్ళీ సుధాకర్ గారు, కావల రాజు గారు, మంగాదేవి గారు, వీళ్ళందరితో నేను ఫస్ట్ హరిశ్చంద్రుడు చాలా నాటకాలు 100 నాటకాలు ఆడి ఉంటాను సార్. అది సార్. తర్వాత వారణాసి కాటి సినిమా నేర్చుకున్నారా? మొత్తం త్రూ అవుట్ ఆడతాను సార్. నేను మొదటి నుంచి చివరి దాకా 4 సీన్లు హరిశ్చంద్ర ఆడతాను. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని. దాసి పుత్రయంచం సుతం పడద్రో గురుభక్తనా చక్కని పద్యాన్ని మీరు మా ప్రేక్షకుల కోసం వినిపించారు. అట్లనే వారణాసి నుంచి కూడా ఏదో ఒక పద్యాన్ని. ఓ వారణాసి పౌరవరులారా, మరి నువ్వు భాగ్యవంతుడు.
భక్తిమంతులారా, అయ్యలారా, నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రమతయ్య. నేను విశ్వామిత్ర మహర్షునకు రుణగ్రస్తుడగుటి వలన ఈమెను నేను నమ్ముచున్నాడనయ్యా. ఏమనుచున్నారయ్యా? ఈమె గుణగణములు ఎట్టుమంటున్నారా? చెప్పుతున్నాను, సావధాన చిత్తురా. అయ్యారా, గుణములతో పుల పోలినా పునకో అన్నుల తలకట్టుల యందు వారణాసి చక్కగా పాడినారు, మంచి వాయిస్. మరి మీతో పాటు నక్షత్ర పాత్రధారులు నటించినటువంటి నక్షత్ర పాత్రధారుల పేరు చెప్పండి. నక్షత్ర పాత్రధారులు ప్రప్రథమంగా అయితే బూర్ల రామకృష్ణ అని మా ఊరి పక్కన రామతీర్థం, ఆయన తొలిసారిగా నాతో. నేను వారణాసి కాట్సిన హరిశ్చంద్రుడు, ఆయన నక్షత్రుడు, కిలా లక్ష్మి గారు చంద్రమతి. ఫస్ట్ నేర్చుకున్న నాటకం అదే సార్. వారణాసి నేర్చుకున్న వెంటనే ఆ కాంబినేషన్ మీద ఫస్ట్ ఆడాను. తర్వాత మరి మీకు చెప్పాను కదా, త్రూ అవుట్ నాటకాలు అవుతుండగా ఫస్ట్ హాఫ్ హరిశ్చంద్ర చాలా నాటకాలు ఆడి ఉన్నాను. చంద్రమతి కళాలక్ష్మి గారు, మన కేవి పద్మ గారు, అలాగే మళ్ళా బొబ్బలి సావిత్రి గారు, కోటేశ్వరి గారు అని గురుగారు, కోటేశ్వరి గారు, చిరంజీవి గారు, వాళ్ళు చాలా సీనియర్ ఆర్టిస్టులు. అనసూయమ్మని గొర్రెలపేట ఆమె, వాళ్ళతో రూపాదేవి గారితో నేను బాలనాగమలో బాలవర్ధిరాజు ఆడాను. మాది ఊరు బాలనామ నాటం కూడా మా టీం ఉండేది. అవును సార్. మరి మా కోసం ఆలోకించిన ఆలోకించిన గుండెకెల్ కరగు ఆయా పిల్లల ఏలే బొగ్గల సౌరు రూపురీ
నాకు చాలా రోజుల నుంచి సార్ ఎంతో మందిని అడిగినా కూడా ఇంత సంతృప్తిగా పాడలేదు సార్. సార్ మీ ద్వారా నాకు నచ్చినటువంటి పద్యాన్ని నేను పాడించుకున్నాను. అయ్యా ఎవరిని అడిగినా కూడా అది మాకు అంతా ఇప్పుడు పాడలేదండి, ఇప్పుడు మర్చిపోయినామండి అన్నారు. మీరు మాత్రం పాడి నిజంగా దానికి సాక్ష్యం మన బాలు సారే. సార్ అన్నారన్నమాట, మీ సరదా తీర్చేస్తాలే అన్నాడు. ఈరోజు తీరింది నాకు, చాలా ఆనందదాయకం. మరి తోటి రా హృదయమునా హృదయమునా దుఃఖమింతే పదిల పడదు మరకునన్నలో సదేసుకు మరమురా నాదులో హితుడు లేడు నాయనా ఏమైనా స్నేహితాశ ఎందున్నావో ఏమైనా కానగరావా నాలోహిత కానగరావా నాలోహిత కానగరావా నాలోహిత కానగరావా నాలోహిత లోహిత పడితివో ఎచ్చోట నుండివో ఏ పాటు పడితివో నిన్ను చూచు భాగ్యం ఇక నాకు లేదా నిన్ను చూచు భాగ్యం ఇక నాకు లేదా ఇక నాకు లేదా ఎందున్నా చాలా అద్భుతంగా ఉంది సార్. మరి సంతోషం సార్. ఆ రోజు మీ సీన్ మేము పూర్తిగా ఆశాంతం చూడలేకపోయినాం అనేటువంటి బాధ మాకు కలుగుతుంది. మరి మీరు ఎలా పాడితే అలాగా గురువు గారు ముంతా లక్ష్మణరావు గారు వాయించడం కూడా ఎక్కడ ఏమాత్రం చిన్న ఆలస్యం లేకుండా మీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది సార్, చాలా అద్భుతం. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి కొంచెం చెప్పండి. సన్మానాలు సత్కారాలు పార్వతీపురంలో కాంపిటీషన్స్కి వెళ్ళాను సార్. ఇలాగే కాటిసీని ఇచ్చాను. దానికి హార్మోనియం పార్వతీ సింగర్ అని ఆయన వాయించారు. అక్కడ మనకి ఫస్ట్ ఇచ్చారు, ఫస్ట్ ప్రైజ్. వెరీ గుడ్. అలాగనే రాజంలో కూడా నేను ఉమామహేశ్వరం అని మా విశాఖపట్నం మా ఇద్దరం గైవపాక్షం సీన్ ఇచ్చాం సార్. అక్కడ కూడా మాకు ఫస్ట్ వచ్చింది సార్. అవును సార్. బొబ్బిల్లో కూడా బొబ్బిలి సెకండ్ ఇచ్చాను. బొబ్బిల్లో నేను శ్రీకాకుళం కళ్యాణ్ గారు కాట్సీని ఇచ్చామండి. కళాభారతిలో కూడా అట్లా చేశాను. శంకర్రావు గారు హరిశ్చంద్రుడు, నేను నక్షత్రుడు,
మన వంకాయల మారుతి ప్రసాద్ గారు వీరబాహుడిగా చేసామండి. ప్రైజ్ వచ్చింది అక్కడ. అయితే మా గొప్ప మేము చెప్పుకోకూడదు, ఎక్కడికి వెళ్ళా ఏదో ఒకటి మేము తీసుకొస్తాం, తీసుకురావాలన్న ధ్యేయంతో వెళ్తాం సార్. అది మా ముంతా లక్ష్మణరావు గారు సంగీతం అక్కడ ఆయన ఉండాలి, కానీ మేము ఏదో ఒకటి సెంటిమెంట్ ఏదో ఒకటి ప్రజెంట్ కొట్టుకుని వస్తాం సార్. మాకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడు. అవును సార్. మరి గయోపాఖ్యానం నుంచి ఏదైనా పాడమంటే మంచి పద్యాన్ని పాడను సార్. ఆహా దేవా గజ్జలంగియులను గొల్లు గొల్లని అహిరోని తాండవం పాడినిది పావనమైన గిరిజ వశమునా చక్రోదినాతిగా సలిపినది ఓజలక్ష్మిని చుడవేళ ఒత్తుదు నువ్వు దేవా ఇటు తెమ్ము. చాలా సంతోషం సార్. ఏ పద్యం అడిగినా కూడా మీరు చాలా అలవోకగా పాడేస్తున్నారు. మరి ఇట్లాంటి కళాకారుల యొక్క సేవలు ఎక్కడైనా కానీ ఏ ప్రాంతం వారైనా కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ జగదేక పావనివి ఈ అన్యాయపు నింద నీగా కల్పించుడా రోజు నిర్దయుడే లోకమంతయు హస్తమించనే దయాలుండైన దేవుండు నేడే కాపాడగా కర్మ సాక్షిమైలే జగదేక పావనివి. హృదయం అని అన్నాడు సార్. హృదయం గతించ మా
సాగి పొమ్మింకన్నా తలపుది ఖడ్గమా 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 నీవెంత అపకృతికి పాల్పడుతున్నావు తల్లి, ఎంత అపకృతిగా పాల్పడుతున్నావు. విడచిది రాజ్యమైన సరవింగుల కులకాంతమైన కన్నయ్య కొడుకునేదా నిన్ననుంగతి చూచిని గాని ఖడ్గమా వాటిని కంఠరక్తము కూడా చవి చూడగలవు ఈ చలనమునము సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంతరించుడగాక శ్రీహరుల వేదనల సుగుణజేసి చంద్రమతే పతీయ కంఠమర్పింపు నీ పతి ఖడ్గమునకు గురువేమో జయమేమో మీ మాటలు నాకు అర్థము కాదు మహాత్మ, నా పూలిక మాంప మీ ధర్మ కాదు. సత్యమున గైకి హరిశ్చంద్ర శ్రీహరుల వేదనలకు గురి చేసి చంద్రమతే పతీయ కంఠమర్పింపు నీ పతి ఖడ్గమునకు. హర హర మహదేవ శంభో, హర హర మహదేవ శంభో, హర హర మహదేవ శంభో. శంభో చాలా సూపర్ సార్. సార్ మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయ్యా, మీకు చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ ప్రశంసా పత్రాన్ని అయ్యా మరి పెద్దలు మారుతి ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం సార్ గారు రావాల్సిందిగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. మరి మీ సంగీత దర్శకులు అయ్యా మొంతా లక్ష్మణరావు సార్ కూడా వచ్చి సార్ మీరు సార్ బాగా తీయన ఓకే. మీరు ఎప్పుడైతే ఈ ఛానల్లో వస్తుందో మీ బంధుమిత్రులకి మీకున్న గ్రూప్స్కి మీరు ఫార్వర్డ్ చేస్తుంటే ఈ ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. మరి అంజనప్ప గారు చేసినటువంటి సేవకి మనం ఇంతకంటే మనం ఇచ్చేది చాలా కృతజ్ఞతలు మనం తెలిసిపోతే. ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.